శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 4వ శ్లోకమైన నిర్గుణోపాసనలో ఉపాసించవలసిన విషయాలను తెలుసుకున్నాం. ఏమిటి? ఇంద్రియాలను వశంలో పెట్టుకోవాలి, సమబుద్ధి కలిగి ఉండాలి, సమభావాన్ని కలిగి ఉండాలి అని, సమదృష్టిని కలిగి ఉండాలి అని. అది ఎంత కష్టమో, ఎందుకు కష్టమో కూడా తెలుసుకుందాం. 5వ శ్లోకంలో ఇలా చెబుతున్నారు. క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాశక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. నిర్గుణ ఉపాసన యందు ఆసక్తి గలవారికి ప్రయాస చాలా ఎక్కువ. ఎందుకంటే దేహదారులైన వారు నిర్గుణోపాసన ద్వారా అవ్యక్త పరమాత్మను అందుకోవడం చాలా కష్టము. నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని 8 విశేషణాలతో తెలియజెప్పి భగవానుడు ఎవరైతే ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, సమబుద్ధితో నిర్గుణ పరమాత్మను ఉపాసిస్తారో వారు నన్నే చేరుకుంటారని తెలియజేశాడు. అలా చెప్పటంలోనే పరమాత్మ ప్రాప్తికి నిర్గుణోపాసనయే సరైనది కదా అని అర్జునుడు భావించాడు. అర్జునుడే కాదు, ఎవరైనా అలాగే అనుకుంటారు. ఎందుకంటే సగుణోపాసన చేస్తే వారంతటా వారు పరమాత్మను అందుకోలేరు. వారికి భగవంతుని యొక్క సహాయం కావాలి. కానీ నిర్గుణోపాసన చేస్తే తే ప్రాప్నువంతి మామేవ, వారు నన్నే చేరుకుంటారు అని భగవానుడు స్పష్టం చేశాడు. కనుక ఆలస్యం లేకుండా పరమాత్మను అందుకోవచ్చు అని ఎవరైనా అనుకుంటారు. భగవంతుని మాటపై విశ్వాసంతో నిర్గుణోపాసనకు కూర్చోవచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా, ఎంత సాధించినా, సాధన చేసినా సాధన కుదరదు. కనుక నిరాశపడవచ్చు. భగవంతుని మాటపై విశ్వాసం తొలగిపోవచ్చు. అందుకే నిర్గుణోపాసనలోని కష్ట నష్టాలను తెలియజెప్పి ఎందుకు కష్టమో కూడా తెలియచెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. 2 మార్గాలను పోల్చి చెప్పాలని ప్రయత్నం కూడా చేశారు. అంతేకాని నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించుట చాలా కష్టమన్నారు. సగుణోపాసన సమర్థిస్తున్నారు అని అనుకోకూడదు. అలా అనుకోవడం ఉపనిషత్తులు, భగవద్గీత బోధించే జ్ఞానానికి విరుద్ధం అవుతుంది. కనుక భగవంతుడు దేనినో సమర్థిస్తున్నాడు, దేనినో వ్యతిరేకిస్తున్నాడు అనుకోవడం తప్పు. ఆయన రెండింటిని సమర్థించారు. సగుణోపాసన, నిరాకార నిర్గుణోపాసన రెండింటిని సమర్థించారు. భగవంతుడు స్పష్టంగా 2 ఉపాసనా మార్గాలలోని కష్ట నష్టాలను వివరించడమే అభిమతంగా కలిగారు. నిర్గుణోపాసన గొప్ప ఫలితాన్ని ఇచ్చేది, ఇందులో సందేహం లేదు. తే ప్రాప్నువంతి మామేవ, వారు నన్నే చేరుకుంటారు అని భగవానుడు ముందు శ్లోకంలో స్పష్టంగా చెప్పారు. మరి భగవంతుని చేరుకోవడం కన్నా గొప్ప ప్రయోజన ఫలితం ఏది ఈ మానవ జన్మకు లేదు. అయితే ఇది ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేది అయినా ఈ మార్గం చాలా కంటకప్రాయము, ముళ్ళత్రోవ. ఈ మార్గంలో నడవాలంటే అందరికీ అర్హత ఉండదు, అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే నిర్గుణ పరమాత్మకు ఆకారం లేదు కనుక దృష్టి నిలబదు, గుణాలు లేవు కనుక ఆలోచనలకు అందదు. పోనీ బుద్ధితో విచారణ చేద్దామంటే అది ఎక్కడో ఒక చోట ఉండేది కాదు, సర్వవ్యాప్తి. అందుకే పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకోవడం చాలా కష్టం. క్లేశం అధికం అని, క్లేశం అధికతరం అన్నారు, అంటే చాలా కష్టమని భావం. మరి యొక్క సంచికలో ఈ క్లేశం, కష్టము అనే విషయం గురించి మరింత లోతుగా వివరణలోకి వెళ్దాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.